నేను నిన్న పవర్ సరఫరా డైరెక్టర్ గా నేను కూడా వారితో వెళ్ళడం జరిగిందండి. ఏదైతే గతంలో 2 రోజుల క్రితం సీజ్ చేసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని మేము తనిఖీ చేసాం. మా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో 3 రోజుల క్రితం చేసాం. అలాగే తర్వాత కలెక్టర్ గారు కూడా దాన్ని పరిశీలించడం జరిగిందండి. అంటే షిప్ ను కూడా పట్టుకున్నారు కదా. ఇవన్నీ విషయాల మీద కూడా మేము అధికారులతో వెళ్ళినప్పుడు అధికారులు మాకు స్పందించకపోవడం అన్నది మేము 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 అక్కడ మేము ఫీల్ అయ్యాం. అక్కడ వాస్తవానికి అక్కడ ఒక వ్యవస్థలో లోపం ఉందని చెప్పినప్పుడు దానికి అధికారులు స్పందించి మాతో పాటు సహకరించవలసినటువంటి అధికారులే మాకు ఆ రోజు ఎన్ని కాల్స్ చేసినా కూడా రాకపోవడానికి కారణం. అట్లాగే ఆ శాంపిల్స్ తెచ్చామండి. శాంపిల్స్ తెచ్చాక కూడా అక్కడ వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి కొంత కనిపించిందండి. ఇంకా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తుంది అని మీరు మమ్మల్ని అడుగుతున్నప్పుడు దానికి నా సమాధానం ఏంటంటేనండి, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ 3 కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో నడపవలసిన బాధ్యత ఉంది. పైన కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు అప్పలరాజు గారు మాట్లాడింది మీరు విన్నారు. అంటే గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని మీరు చెప్తున్నారు, రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తుందని మీరు చెప్తున్నారు. నిజంగా అక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయికి, అంటే ఒక ఎమ్మెల్యే అదే ఆపగలిగే స్థాయి లేదు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇండైరెక్ట్ గా మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అప్పలరాజు గారు వ్యాఖ్యలు చేస్తారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అంటే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది కూడా ఏమన్నారంటే మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ, మెరైన్ కి సంబంధించినటువంటి సరిహద్దు అక్కడ పోర్ట్ కి సంబంధించిన భద్రతలో లోపాలు ఉన్నాయి. దీనివల్ల అక్కడ నుంచి మనకి గంజాయి అట్లాగే మహిళల్ని అనేక మంది ఆడపిల్లలు కూడా అక్కడ అదృశ్యమయ్యారు. అంటే ఈ మార్గాల ద్వారా అనేక రకాలైన మాదక ద్రవ్యాల రవాణా అవ్వచ్చు, ఇట్లాగా అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. దీంతో ముడిపడి ఉంది. పోర్టు ద్వారా ఏం జరుగుద్దో తెలియదు కదా. ఒక కసబ్ లాంటి వ్యక్తికి కూడా ఈ రోజు వచ్చి షూట్ చేసి వెళ్లే అంత భద్రత లేదు అన్న విషయాన్ని ప్రస్తావించడం కోసం అమిత్ షా గారు దృష్టిలో పెడతానన్నారు. అంతేగాని ఇక్కడ ఈ బియ్యం గురించో ఇంకా వేరే అంటే అవి కూడా నియంత్రించే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధారంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుందండి వాస్తవానికి ఉంది కాబట్టి. అంతేగాని వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, వీళ్ళు ఇందులో చేయకూడదు, వీళ్ళు ఇలా అనకూడదు అనే కాదండి. ఒక సమస్యకి పరిష్కారంలో అందరూ భాగస్వాములే. అక్కడ అధికారులు భాగస్వాములు అవుతారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్న అంశాన్ని రేజ్ చేస్తున్నారు తప్పితే అక్కడ ఉన్న అంశం సామాజిక కోణంలో ఎందుకు చూడట్లేదు అన్నది మాకు బాధ. అవి కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఆయన పెడతానని చెప్పడం జరిగింది. అంటే ఒక పీడిఎస్ బియ్యం కాకినాడ సిటీ నుంచి వచ్చే కాదు, ఇతర ప్రాంతాల నుంచి అవి ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో గవర్నమెంట్ క్షేత్రస్థాయిలో కట్టడి చేయడంలో సివిల్ సప్లైస్ ఫెయిల్యూర్ మనమంతా పబ్లిక్, మనం ఏదైనా సరే కామన్ మ్యాన్ కి గుడ్ సర్వీస్ అందించాలనే కాన్సెప్ట్ అంతే కదా. వీరేదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, నాకు ఏ పార్టీ సంబంధం లేని వాడిని, బహుశా నా గురించి మీకు తెలియకపోవచ్చు. మేము కామన్ మ్యాన్ కి గుడ్ సర్వీస్ అందించాలని భాగంగా మాట్లాడుతున్నాం తప్ప మీరు వైసీపీని అటాక్ చేస్తారంటే వైసీపీ ఆల్రెడీ అది అయిపోయింది. 11 సీట్లు పరిమితి అయిపోయింది. మీరు ఇంకా అడ్మినిస్ట్రేషన్ లో ప్రజలకి గుడ్ రిజల్ట్ వాళ్ళని ఆలోచిస్తే మీకు ఏమన్నా రిజల్ట్ బాగుంటుంది తప్ప మీరు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఒకటండి మేం చెప్పేది కూడా అనేక ప్రాంతాల నుంచి రావచ్చు. ఏ మార్గాల్లో వచ్చినా కూడా వాటిని పరిశీలించినప్పుడు పోర్టుకి వెళ్ళేటప్పుడు కూడా అదే సార్ గవర్నమెంటే పని చేయకుండా మీరు కన్సర్న్ స్థానిక ఎమ్మెల్యేని ఎట్లా మీరు దోషిగా ప్రకటిస్తారు? సార్ ఒకటండి మీరు డైవర్ట్ అవుతుంది ఇక్కడ సమస్యకి పరిష్కారం మనం వెతకగలగాలి సార్. మీకు అర్థం కాదంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 7 నెలలు కావచ్చునా కూటమి ప్రభుత్వం మేము ఓపెన్ చేయాలని జరుగుతున్నాం. మత్స్యకార సమస్యలు ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కరించలేదు. పరిష్కరించాలని చెప్పి ఏ ఎమ్మెల్యేని అడగమంటే
ఒక్క GORT 267 అది సార్ ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మనం పేదలకు సంబంధించిన బియ్యం అంశం మీద మాట్లాడుతున్నాం. సదరు ఎమ్మెల్యే గారు ఆయన ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వాములు. అసలు మీరు ఒకటి ఒక మత్స్యకార ఎమ్మెల్యే అనే హక్కు ఎవరికి లేదు, పడే హక్కు కూడా ఆయనకున్నాం కానీ మేము ఒప్పుకోము. ఎమ్మెల్యే గారు యాక్సెప్ట్ చేయొచ్చు, అది ఎమ్మెల్యే గారు మాకు సంబంధించి కాదు, ఇది మా కమ్యూనిటీ మనోభావాలకు సంబంధించిన ఇష్యూ ఇది. కొండబాబు గారు యాక్సెప్ట్ చేశారు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంటారేంటి? మీరు పాల్గొనవచ్చు. ప్రెస్ మీట్ కాదండి, ఆయన చాలా పాజిటివ్, ఎందుకంటే అదే ప్లేస్ లో నేను కూడా ఉన్నాను ఆయనతో. ఆయన చాలా పాజిటివ్ గా ఉన్నారు. చాలా సమస్యకి పరిష్కారం అన్నది వెతకాలి, ఆ వెతికే ప్రయత్నంలో మన పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యతను మనం అందరూ కూడా ఆహ్వానిస్తూ సమాజానికి ఉపయోగపడే ఇటువంటి అంశం, ఇటువంటి విధానాలని మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పీడిఎస్ రైస్ విషయంలో, బియ్యం రైస్ విషయంలో మన అందరూ కూడా ఈ విధానాన్ని అంతం చెయ్యాలన్నది మన అందరి యొక్క దృఢ సంకల్పంగా పెట్టాలండి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆహ్వానిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నది మా అందరి యొక్క అభిప్రాయం అండి. మా అందరి సమాజానికి శ్రేయస్కరమైనటువంటి పరిష్కారం. అవసరాన్ని పక్కన పెట్టి వేరే కోణాల్లో ఆలోచించకుండా ఏకతాటి మీద దీని మీద మనం చర్మగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.